బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేనేత ధరణి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. సమావేశంలో మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జనవరి 31తో గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఇక జూలై 4తో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ కులగణన ముడిపడి ఉండటంతో సమస్యలు కులగణన చేస్తుందా లేకుండానే ఎన్నికలకు వెళుతుందా? గత ప్రభుత్వం 2019లో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 34% నుంచి 23% తగ్గించి ఎన్నికలకు వెళ్ళింది. ఇక దీనిపై అప్పట్లోనే హైకోర్టు మందలించడంతో ఈ ఒక్కసారికి అనుమతించమని ప్రభుత్వం అప్పీలు చేసుకుంది. ఆ క్రమంలో ఈసారి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరొక వైపు కులగణన చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ఇటు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష కొనసాగుతున్నది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క, పొంగులేటి, అదేవిధంగా శ్రీధర్ బాబు, దామోదరం రాజనరసింహ, మాజీ మంత్రి జానారెడ్డి, కేశవరావు తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్ సంస్థకు సంబంధించినటువంటి ఇప్పటికే పదవీకాలం, గ్రామ పంచాయతీ సర్పంచుల యొక్క పదవీకాలం కూడా జనవరి 31తో ముగిసిపోయింది. అదేవిధంగా ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి సభ్యుల పదవీకాలం కూడా జూలై 4తో కూడా ముగిసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మరొకవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే ఇటు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. దీంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్నది. అప్పుల కుప్పగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే బడ్జెట్లో కూడా కొన్ని కేటాయింపులు జరిపినా కానీ గ్రామాలకు ఇంకా కావాల్సినటువంటి నిధులు ఇటు కేంద్రం నుంచి రాలేదు. ఈ యొక్క కేంద్ర బడ్జెట్లో కూడా ఏమాత్రం నిధులు రాలేదని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొన్ని నిధులు కేటాయించినా కానీ ఇటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఇంకా రావాల్సి ఉన్నందున మరొకవైపు ఎన్నికలను నిర్వహిస్తేనే ఈ నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నిధులు ఎన్నికలు నిర్వహించకపోతే నిధులు రావని చెప్పేసి భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సచివాలయం వేదికగా ఈ యొక్క సమీక్ష సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఈ యొక్క ముఖ్యంగా గతంలో ఇటు 34% ఏదైతే రాష్ట్రాలు విచక్షణ అధికారం మేరకు 34% రిజర్వేషన్ వెళ్తూ ఈ రిజర్వేషన్ ప్రకారంగా ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నది. కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు మాత్రం 2019 ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కాకుండా కేవలం 23% రిజర్వేషన్ ప్రకారమే బీసీలకు కేటాయించడంతో ఎన్నికలకు వెళ్లడంతో దీంట్లో కొంతమంది కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇటు కోర్టు కూడా మందలించినటువంటి పరిస్థితి. దాంతో అప్పీల్ చేసుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు ఇట్లాగనే వెళ్తామని చెప్పేసి ఒక్కసారికి తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో 23% రిజర్వేషన్ తోటి బీసీలకు ఎన్నికలకు వెళ్ళినటువంటి ఆనాటి సర్కార్ మరి ఒక్కసారికి అనుమతించాలని కోరినటువంటి నేపథ్యంలో ఈసారి 23%తో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇటు బీసీలకు రిజర్వేషన్ కులగణన చేస్తామని చెప్పి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే కులగణన చేపట్టాలంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఇటు అధికారులతో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో సలహాలు సూచనల ప్రకారం కూడా ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ఏ విధంగా అయితే 53 కాలాలతో కూడినటువంటి ఒక కులగణన చేపడతామని చెప్పి ఫార్మాట్ ఏదైతే రూపొందించారో ఇప్పుడు దాంతో ప్రకారంగా ఇంకా అదనంగా 3 కాలాలు ఏర్పాటు చేసి 56 కాలాలతోటి ఈ యొక్క కులగణన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించినా కానీ దీనికి ఎంత సమయం పడుతుందని అధికారులను కోరగా దీనికి 5.5 నెలలు పడుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క కులగణన చేస్తే 5.5 నెలలు పడితే ఎన్నికలకు ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఇటు బీసీ కమిషన్ కూడా ఇచ్చినటువంటి సూచనల సలహా మేరకు వాళ్ళు ఏ మేరకు రిజర్వేషన్ చెప్తారా దాని ప్రకారం ఆ లెక్కల ప్రకారం వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నది. మరొకవైపు ఇటు బీసీ కుల సంఘాలు కూడా రిజర్వేషన్లు ప్రకటించకుండా కులగణన చేపట్టకుండా ఎన్నికలకు వెళ్ళొద్దని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎస్కేఎస్ గతంలో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసిందో ఆ నేపథ్యంలో ఒక్కరోజే సర్వే చేయడానికైనా అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారుల సలహాలు సూచనలు అయితే తీసుకుంటా ఉన్నారు. మొత్తానికైతే ఎన్నికలకు వెళ్లకుంటే మాత్రం గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిధులు వచ్చేటువంటి
పరిస్థితి లేదు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రం మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆకాస్త కూడా నిధులు వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో మరి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క సమీక్షకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు బీసీ కుల సంఘాలు కూడా రిజర్వేషన్లు అదేవిధంగా కులగణన చేయకుండా ఎన్నికలకు వెళ్ళొద్దని చెప్పడం, కాంగ్రెస్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నేత వి హనుమంతరావు కూడా ఈరోజు పొన్నం ప్రభాకర్ను కూడా సచివాలయంలో కలిసి ఇటు రిజర్వేషన్లు కులగణన చేపట్టకుండా ఎన్నికలకు వెళ్ళొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రాంబాబు దాదాపుగా పూర్తి స్థాయిలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది, లేకపోతే 5.5 నెలలు పడితే సమయం పడుతుంది అంటే 5.5 నెలలు వేచి చూస్తుందా, లేకపోతే ఎన్నికలకు వెళ్తుందా, బీసీ కమిషన్ చెప్పినట్టు రిజర్వేషన్ ప్రకారం వెళ్తుందా, లేకపోతే గతంలో ప్రభుత్వం 23% ఇచ్చింది కాబట్టి దానికి కొంత అడిషనల్గా యాడ్ చేసి ఏమన్నా ఎన్నికలకు వెళ్తుందా అనేది మాత్రం చూడాలి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.